నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. గూగుల్ డేటా ఏఐ సెంటర్ అయితే ఇప్పుడు రేపు ప్రారంభం కాబోతుంది. అయితే సాక్షిలో ఇప్పటికే విషయం కక్కుతూనే ఉన్నారు. మొదటిసారిగా మేమే తెచ్చామని చెప్పడం, దాని తర్వాత లేదు లేదని చెప్పేసి అనడం, ఇలా ఎన్నో తికమకలు వైసీపీ పడుతూ వస్తుంది. మొత్తానికి గూగుల్ డేటా ఏఐ సెంటర్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ప్రారంభించారు, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, అసలు గూగుల్ డేటా ఏఐ సెంటర్ మేమే తెచ్చాము, అసలు మేము ప్రారంభించాము అని చెప్పేసి వైసీపీ ఒక పక్క మాట్లాడుతుంది. వాళ్ళకన్నా ముందే గూగుల్ డేటా ఏఐ సెంటర్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని చెప్పి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మొన్నటిదా క్రెడిట్ చోరీ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి లేదు రైతుల దగ్గర భూములు లాక్కుంటున్నారని చెప్పి మళ్ళీ విషయం కక్కుతూ వస్తున్నారు. ఎలా చూడాలి సార్ వీళ్ళ ఒక వాదనని? అంటే వాళ్ళు చెప్పేది అంతా శుద్ధ అబద్ధం అని వాళ్ళకి కూడా తెలుసు. అందుకనే వాళ్ళు ఏ ఇష్యూని కూడా కాంక్రీట్గా ముందరికి తీసుకెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే, కాంక్రీట్గా ముందరికి తీసుకువెళ్ళాలి అంటే ఆ ఇష్యూలో వాస్తవం ఉండాలి. సమస్యలో వాస్తవం లేకపోతే అది ముందరికి వెళ్ళదు. నువ్వు పొలిటికల్గా నీకు ఒక సోషల్ మీడియా ఉంది కదా అని, నీకు ఒక టీవీ ఛానల్ ఉంది కదా అని, నీకు ఒక పేపర్ ఉంది కదా అని నువ్వు అన్ని అబద్ధాలు రాసుకుంటూ బతుకుతూ ఉంటే ఆ ఇష్యూ ప్రజల్లోకి తీసుకెళ్ళలేరు. కుదరదు, సాధ్యం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన వాస్తవం. అబద్ధాల పునాదులతోటి నువ్వు ప్రజా ఉద్యమాన్ని బిల్డ్ చేయలేవు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించటానికి జగన్మోహన్ రెడ్డికి అతని ఈగో ఒప్పుకోదు. అతనికి ఈగో ప్రాబ్లం ఉన్నది. ఆ ఈగో ప్రాబ్లం వల్ల ఈ వాస్తవాన్ని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే, అదేంటంటే అట చెబుతారు, మీరు ఏదో పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అని మీరు చెప్తుంటే వింటున్నాను. నేను ఒకసారి మోసం చేసి ముఖ్యమంత్రిని కాలేదా? నేను ముఖ్యమంత్రిని అయిందే మోసాల మీద కదా. మీరు అనుభవం ఉండి కూడా మీరు ఇటు చెప్తారేంటి అని నా మీద పోటాడతాడు జగన్. అందుకని నేను అబద్ధాలే చెప్తాను అని భీష్మించు కూర్చున్న వ్యక్తి. డేటా సెంటర్ అంటే అది ఒక గోడౌను, దానికి ఒక తాళం వేస్తే ఆ తాళం చెవి పెట్టుకుంటూ కూర్చుంటే ఒక ఇద్దరు ఎంప్లాయ్మెంట్ బయట సెక్యూరిటీ గార్డులు ఉంటారని వాళ్ళ పార్టీ నాయకులతో చెప్పించాడు. అంటే డేటా సెంటర్ అంటే అది గోడౌను, లోపల స్టాక్ ఉంటుంది, బయట తాళం వేసుకొని కూర్చొని ఉంటారా? ఏమన్నా బుర్రన్నోడు ఎవడన్నా మాట్లాడతాడు? అట్లా మాట్లాడిచ్చాడు, మొత్తం అందరితోటి మాట్లాడిచ్చాడు. వాళ్ళ నాయకులందరూ ఒక అతనైతే గుడివాడ అమర్నాథ్ అని, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కాలి అతను ఐటీ మంత్రిగా పనిచేశాడు. కర్మగాలి అతను కూడా వచ్చి ఇదే చెబుతాడు. డేటా సెంటర్ అంటే ఏం లేదండి, అది డేటా ఉంటుంది లోపల, తాళం వేసి కూర్చుంటాం బయట. ఇద్దరు ఉంటారు, ఒకడు 2 షిఫ్టుల్లో 2 మనుషులకి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పాడు. మొత్తం వైసీపీ నాయకులందరూ అది నిజం అనుకొని, అతనేదో మంత్రిగా పనిచేశాడు కదా, మంత్రిగా పనిచేశాడు, ఇతను చెప్పింది నిజమను అందరూ అదే చెప్పారు. మొత్తం అందరితోటి అది చెప్పించిన తర్వాత పబ్లిక్ అంతా బూతులు తిట్టడం మొదలుపెట్టారు. బుర్ర ఉందా నీకు? డేటా సెంటర్ అంటే ఏంటో తెలియకపోతే గూగుల్ ఇట్లా కొట్టి తెలుసుకో అని చెప్పి పబ్లిక్ నుంచి విపరీతమైన వైలెంట్ రియాక్షన్ వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. ముందు అంత మైకులు పెట్టుకొని వచ్చి కూర్చొని డేటా సెంటర్ నేనే తెచ్చానని చెప్పాడు. ముందర పబ్లిక్ ఒపీనియన్ చూసుకున్నాడు. వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. ఈ గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. గూగుల్ డేటా సెంటర్ అసలు నేనే తెచ్చాను పో అన్నాడు. వీళ్ళందరికీ ఏం మాట్లాడాలో అర్థం కావాలి అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళకి. ఇది వచ్చింది గూగుల్ ఏఐ డేటా సెంటర్. గూగుల్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల కోసం వెతుకుతూ ఉన్నారు. మొత్తం ప్రపంచం మొత్తం వెతుకుతూ ఉన్నారు, మనకు అనువైన ప్రదేశాలు ఎక్కడున్నాయి అని. లక్కీగా విశాఖపట్నం తగిలింది. విశాఖపట్నానికి వాళ్ళు చూసుకున్నారు, అంత బాగుంది, మేము వస్తున్నామండి అని చెప్పారు. ఎంత వస్తుంది? $15 బిలియన్ అమెరికన్ డాలర్స్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి అంత
ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాలేదు, అంత పెద్ద పెట్టుబడి వస్తున్నది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మొత్తం చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఏఐ తాకిడికి తట్టుకోలేక ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నాయి. చాలామందిని డౌన్ సైజ్ చేస్తూ ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరుచుకోబోతున్నది, ప్రపంచం మొత్తాన్ని పరుచుకుంటుంది అది. అటువంటి డేటా సెంటర్ ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఎంత ఇంపార్టెంట్ చూడండి. అటువంటి డేటా సెంటర్ వచ్చి సబ్సీ కేబుల్స్ అన్నీ నేనున్నప్పుడే వేశాను అన్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సబ్సీ డేటా కేబుల్స్ పెట్టాను, అక్కడ ఇది పెట్టాను, ఇక్కడ ప్లగ్ పెట్టాను, దానికి కనెక్షన్ పెట్టాను, ఆ వైర్లు కలిపింది నేనే అని చెప్పాడు. నువ్వు మరి 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఎందుకు రాలే? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీకు తెలియదు. ఇంకొక తప్పు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అని ఆయన వచ్చి, ఆ గూగుల్ ఆయన సుందర్ పిచాయ్ వచ్చి ఆయన చెప్తూ ఉంటే, అది గూగుల్ కాదంటాడు, అదాని డేటా సెంటర్ అది అంటాడు. అరే అదానిది కదా, ఇది గూగుల్ మాదేయా అని సుందర్ పిచాయ్ వచ్చి మొత్తుకున్నా ఇతను వినడు. ఈగో ప్రాబ్లం కదా ఇతనికి, ఎవరు చెప్పినా వినడు కదా. సుందర్ పిచాయ్ వచ్చి చెప్తే నేను ఎందుకు వినాలి అనుకుంటాడు. సుందర్ పిచాయ్ వచ్చి గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతున్నాం అని ఆయన చెబుతూ ఉంటే, అది ఆయనది కాదంటాడు. ఆపరేటర్ వచ్చి చెప్తే అది ఆయనది కాదంటాడు ఈయన. అందుకని అడ్డంగా వాదించటం, వితండవాదన చేయటం, అవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజున ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఆ భూములకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వకుండా చేస్తారా, అది ఇవ్వకుండా చేస్తారా. ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నది అంటే ఏడవటం, ఏడుపు తప్ప. నోరు మూసుకొని కూర్చుందాం, ఒక్క విషయంలోనే మనం నోరు మూసుకొని కూర్చుందాం అన్న ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంకమరావు గారు, గతంలో అమరావతికి సంబంధించి కూడా ఇదే రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏదైతే అమరావతి రైతుల్ని ఎలా ఇబ్బంది పెట్టారో చూసాం. అమరావతి చట్టబద్ధ అయిన సమయంలో కూడా గతంలో వాళ్ళు అక్కడ పార్లమెంట్లో కూడా మేము అమరావతి రైతులకి ఇంకా పూర్తి న్యాయం జరగలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వానికి అక్కడ రైతులకి ప్రజలకి సరైనటువంటి ఒక సంబంధం ఉంది, అవగాహన ఉంది, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. వాళ్ళు కూటమి ప్రభుత్వం నమ్మేశారు. నమ్మిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ లేదా చేసినప్పుడు ఎవరైనా నమ్ముతారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్ణయించినప్పుడు శాసనసభలో మద్దతు తెలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి వేరు, ఈ జగన్మోహన్ రెడ్డి వేరు. సజ్జల రామకృష్ణారెడ్డి రెండు మారువేషం, అంటే డబుల్ యాక్షన్ అనమాట. ఆ రోజు మద్దతు తెలిపాడు. ప్రాంతీయాల మధ్య విద్వేషాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయండి, సెంటర్ ఉంటుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికని కూల్చివేయటం మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్ 17, 2019 3 రాజధానుల అంశాన్ని శాసనసభలో ప్రస్తావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జరిగింది ప్రపంచం అంతా చూశారు. 5 సంవత్సరాలు మీరు అన్నారు కదా, రైతులకు న్యాయం చేకూర్చట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని లోక్సభలో చెప్పించాడు. ఇది మామూలుగా చట్టబద్ధత కాబోతున్న సమయంలో ఏప్రిల్ 1 లోక్సభలో చెప్పించాడు, ఏప్రిల్ 2 రాజ్యసభలోనూ చెప్పించాడు. కానీ 5 సంవత్సరాలు మా కౌలు మాకు ఇవ్వండి అని చెప్పని రైతులు సిఆర్డీ చుట్టూ తిరిగి విసిగుబుట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం మొట్టికాయలు వేసిన తర్వాత కానీ అది కూడా సకాలంగా అందరికీ అందజేయాల. ఈయన రైతుల గురించి, రైతుల సమస్యల గురించి, వీళ్ళ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రైతుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది ఏంటనేది. అదే రైతులు ఆడబిడ్డలు వాళ్ళు తిరుమల తిరుపతి అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని తిరుమలకి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా పాదయాత్రతోటి ముందుకెళ్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా
వాళ్ళ మీద దాడులు చేయించటం, చివరికి మలమూత్రాలు విసర్జించే కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మొబైల్ సంబంధించినటువంటి వాటిని కూడా తొలగించి పడేసి చివరికి అన్నాన్ని రోడ్డు మీద తినే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. అంటే ఆ రైతుల మీద, అలాగే వాళ్ళు కనకదుర్గమ్మ తల్లికి పొంగల్ తీసుకొని వెళ్ళి ప్రసాదంగా ఇవ్వాలని చెప్పని బయలుదేరితే అదే మహిళల్ని జుట్టు పట్టుకొని లాగిచ్చి ఒక గర్భిణీ స్త్రీని కడుపులో తనితే, బూటుకాలతో తనితే గర్భం కూడా పోయింది. మరి ఇది ఎవరు? ఇవన్నీ చేసింది ఎవరు? వాళ్ళ ఇళ్ళ మీద డోన్లు ఎగరేసింది ఎవరు? వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు కూడా న్యాయస్థానాల చుట్టూ తిప్పడానికి కారకమైనటువంటి వ్యక్తి ఎవరు? నాకు తెలిసి వాళ్ళ మీద ఒక్కోళ్ళ మీద 30, 35, 40 కేసులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని న్యాయసమ్మతం కాదు ఆ రోజు వాళ్ళు ఆందోళన చేసిన దానికి కేసులు పెట్టారు, కక్షపూరితంగా వ్యవహరించారు అని చెప్పని ఒక్కోటి న్యాయస్థానంలో వీళ్ళు వివరణ ఇచ్చుకుంటూ ఆ కేసులు తొలగించుకుంటూ వస్తున్నారు. ఇంకా ఒకటో రెండో మిగిలిన వాళ్ళ మీద, మిగిలినన్నింటినీ కూడా తొలగించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇవన్నీ చేసిన వ్యక్తి ఎవరు? పోనీ నువ్వు ఎక్కడి నుంచి పరిపాలన చేశావు? అదే బిల్డింగ్ నుంచి పరిపాలన చేశావు. అదే రోడ్డు మార్గంలో వెళ్ళావు. కడుపు మండి ఆ ఏషియన్ రోడ్డులు తవ్వించి తీసుకొని వెళ్ళావు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మామూలుగా పైపులు కావచ్చు, లేకపోతే తూములు కావచ్చు, వాటిని కర్నూలు తరలించావు. నువ్వు రాజధానికి ఏం న్యాయం చేసావు? రాజధాని లేకుండా చేయాలని ప్రయత్నం చేశావు. అసలు రాజధానికి కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ప్రాంతం వాళ్ళకి ఎవరికి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి? న్యాయం చేయబోబట్టే కదా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా 3 ప్రాంతాల్లో వాళ్ళు కూడా బండకేసి, సాకల బండకేసి ఉతికినట్టు ఉతికి ఇసిరేశారు. అందుకే 11 స్థానాలు పరిమితం అయిపోయాడు. ఇక్కడ గమనించుకోవాలి అంశం, అమరావతి అనేది 5 అక్షరాలు, జగన్మోహన్ రెడ్డికి ఉండే 151 స్థానాలు. ఆ 5 తీసేశారు అమరావతి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమరావతి మాది అనుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ 5ను లాగేస్తే ఆధారణ ఒకటి ఇదారణ ఒకటి 2 కలిపి 11 మిగిలినాయి అతనికి. అది దేవతల రాజధాని అని చెప్పని మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ గౌతమిపుత్ర వాళ్ళ కాలం నుంచే అమరావతి భారతదేశానికి రాజధాని అని చెప్పి చరిత్ర చెబుతుంది మనకి. అలాగే రాణి రుద్రమదేవి శాసనాలు చూసుకున్నా, కాకతీయుల శాసనాలు చూసుకున్నా కూడా దానికి విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ధాన్య కటకంగా పిలుచుకునే ధరణికోట వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలించాడు. బౌద్ధుడు నడయాడినటువంటి నేల అది. అక్కడ మల్కీపురం అని చెప్పని ఈరోజు మందడంగా పిలువబడే మల్కీపురంలో ఔషధాలతోటి ఔషధాలయం నిర్మించారు. అక్కడ రాణి రుద్రమ్మ గారి పరిపాలనలో శాసనాలు ఉన్నాయి. ఈ మధ్య బయటపడ్డాయి కదండి, అవి కూడా బయటకు వచ్చినాయి. అంటే ఇంత విశిష్టమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రదేశం. దీనికి వాళ్ళు ఏం చెప్పారు? మునిగిపోయే ప్రాంతం అన్నారు. గత 100 సంవత్సరాల్లో ఎప్పుడైనా 29 గ్రామాలు మునిగినట్టు ఎక్కడన్నా ఏ వార్తలో అన్నా చూసారా? 29 గ్రామాలు మిగిలిన తీసి పక్కన పడేద్దాం. ఎక్కడైనా ఏదైనా ముంపుకి గురైందా? వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2019 మే 30వ తారీఖు నుంచి దిగిపోయేంత వరకు జూన్ 4, 2024 వరకు ఏ ప్రాంతంలోనైనా వరదలు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముంచాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్క గ్రామం అయినా మునిగితే వాళ్ళకి ముంపుకు గురైంది కాబట్టి ఈ గ్రామానికి మేము సహాయం చేశామని కానీ, ఆహార పట్లాలు అందించామని కానీ, పాలు అందించామని కానీ, వాళ్ళకి విద్యుత్ ఆటంకం ఏర్పడితే దాన్ని పునరుద్ధరించామని కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్య నగరాలు వరద తాకిడికి ఏ విధంగా అవుతానే ఉన్నాయి. అలా కాకూడదని చెప్పని 100 సంవత్సరాల తర్వాత కూడా ఇబ్బంది రాకూడదని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రణాళిక రచించేసి ప్రణాళికలోనే దాన్ని గీయించిన తర్వాత ప్రపంచంలో హెరిటేజ్ నగరంగా గుర్తించారు కదండి. ఈ నగరం ఇలా రూపుదిద్దుకోబోతుంది అని చెప్పని ఒక ఆకారాన్ని తీసుకొచ్చినందుకే దాన్ని గుర్తించి ఇంత అద్భుతమైన నగరం అని చెప్పని హెరిటేజ్ నగరంగా కూడా గుర్తించినటువంటి ప్రాంతం ఈరోజు అమరావతి. ఈరోజు దాని మీద విషం కక్కి నువ్వు చేయాలన్నీ చేసుకుంటూ వచ్చావు. దాంతోపాటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు దానికి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఆనాటు సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ భూముల్ని ఇదే రైతుల్ని బలవంతంగా దౌర్జన్యంగా అలవల సోలకి కొట్టేసినవన్నీ ఈరోజు వెలిగి చూస్తున్నారు కాబట్టి ఇంకా కొంత వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి దీనికి ఆటంకం కలగజేయడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఈరోజు అవన్నీ సర్దుకొని సాఫీగా బయటకు వచ్చేసి అక్కడ రేపే శంకుస్థాపన జరగబోతూ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకొని రైతులతో మాట్లాడుకొని ముందుకెళ్తానే ఉన్నారు. వీళ్ళు రాశారు కదా సాక్షి దాంట్లో, రైతులకు అన్యాయం చేశారు బలవంతంగా అని చెప్పి ఏ ఒక్క రైతునా బజార్కి వచ్చి మాట్లాడాడు? మిగిలిన చోట అన్నీ వస్తున్నాయి కదా, అన్ని చోట్ల దానికి సంబంధించినటువంటి వరకు ఏది జరుగుతున్నా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. రైతులకు ఇబ్బంది అవుతూ ఉంటే అమరావతి రోడ్డెక్కి 1631 రోజులు వారు మరి నిరసన తెలియజేశారు కదా. మరి దీని గురించి ఒక రైతు ఎందుకు బయట రావట్లేదు? రైతుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు జవహర్ రెడ్డి మనుషులు, అవి కూడా త్వరలో బయటకు రాబోతున్నాయి. అవన్నీ సరిచేశారు. ఇప్పుడు అక్కడే ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రపంచంలో సత్యమూర్తి గారు చెప్పినట్టు దానికి సంబంధించినంత వరకు అమెరికా నుంచి కాదని వాళ్ళు ప్రపంచంలో బయటకు పెట్టుతున్నటువంటి ఏకైక దేశం భారతదేశం. ఆ భారతదేశంలో వాళ్ళకి అనువైన ప్రదేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో దీనికి అనువుగా ఏది కావాలి అంటే విశాఖపట్నం కనపడింది. ఎందుకంటే తూర్పు సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, 12 దేశాలకి అనుసంధానం కాబట్టి, సముద్ర మార్గం గుండా కేబుల్ వేసుకోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి, ఖర్చు తక్కువతో కూడుకుంది కాబట్టి ఇన్ని ఆలోచించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈరోజు భారతీయులందరూ సగర్వంగా, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళందరూ గుండె మీద చేసుకొని రొమ్ము వేసుకొని చెప్పుకోవచ్చు, గూగుల్ సెంటర్ మా దగ్గర ఉంది అని చెప్పని. కడుపు మంట. అలాగే అమరావతిని చూస్తే ఈ రెండు చేసింది అతనేగా, మనం అయితే కాదుగా. ఆ రోజు నువ్వు చేసినటువంటి దౌర్భాగ్య పని వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆదానితో మాట్లాడుకొని డేటా సెంటర్ ఏర్పాటు చేద్దామని చెప్పని శంకుస్థాపన చేస్తే నువ్వు వచ్చిన తర్వాత బేరాలు కుదరక దాన్ని ఆపిన పుణ్యమా ఈరోజు డేటా సెంటరే వచ్చింది, గూగుల్ డేటా సెంటరే వచ్చింది. నువ్వు చేసినటువంటి ఒక చెడ్డ పని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి పనే వచ్చింది. ఒక లుల్లు పోతే 3 లుల్లులు వచ్చినట్టుంది. ఇప్పుడు సార్ ఆ రోజు అతను నాకు ఇప్పటికీ గుర్తు, 30,000 మందికి ఉపాధి కల్పన జరగబోతుంది, ఉద్యోగం రాబోతుందని చెప్పాడు ఆదానితో కలిసి చేద్దాం అనుకున్నప్పుడు చివరిలో 2023లో. తర్వాత ఇందాక సత్యమూర్తి గారు చెప్పినప్పుడు ఒక షెడ్డుకు తాళం వేసుకుంటారు, అక్కడ ఎవరుంటారు, డేటా సెంటర్ అంటే ఏముంటుంది అని చెప్పి మాట్లాడతాడు. డేటా సెంటర్ వస్తే దానికి అనుగుణంగా రహేజా వాళ్ళు ఏమన్నారండి? ఈరోజు వాళ్ళు బిల్డింగ్లు కట్టడానికి ఎందుకు వచ్చారు ముందుకి? ఒకదాన్ని ఏమంటే ఒకటి ఏ విధంగా వస్తాయో బిల్ గ్రేడ్స్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు హైటెక్ సిటీ నిర్మాణం జరిగితే ఈరోజు సైబరాబాద్ అనే నగరం నిర్మించబడింది. ఈరోజు దానికి సంబంధించి తెలంగాణకి సింహభాగం అక్కడి నుంచి ఆదాయం వస్తూ ఉంది. 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుందా 3 సంవత్సరాల్లో పూర్తి అవుతుందా అనే తర్వాత విషయం. దానివల్ల జరిగే మంచి పరిణామాలు ఏంటి? ఇతని ఏడుపుకి ప్రధాన కారణం ఏందయ్యా అంటే, ఇతని రక్త కన్నీరుకి కారణం ఏందయ్యా అంటే, ఇతను మానసికంగా ఇతనుకున్న అల్సర్కి కారణం ఏందయ్యా అంటే, ఈరోజు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తా అన్నారు. ఇవేమీ లేకుండానే నన్ను తీసుకెళ్ళి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇవన్నీ పూర్తయిపోతే నా ఉనికి ఎలా? రేపు పొద్దున నాకు సంబంధించి కేంద్రం దగ్గరికి వెళ్ళి నేను బేరాలు ఆడాలంటే ఎలా? కాబట్టి ఏదో విధంగా అడ్డుకట్ట వేయాలని చూస్తూ ఉంటే కేంద్రం కూడా ఇదోదికంగా సహాయ సహకారాలు అందజేస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్తే క్రమం చూసి తట్టుకోలేక వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పేపర్లో అంత పచ్చి అబద్ధాలు ఎట్లా రాస్తున్నారంటే, వాళ్ళకి అక్కడ రైతులకి కాంపెన్సేషన్ ఇవ్వకుండా గూగుల్ ఏ డేటా సెంటర్ కోసం స్థలాలు సేకరిస్తున్నారని చెప్తున్నాడు. మామూలుగా సాధారణ పరిస్థితుల్లో అయితే కాంపెన్సేషన్ ఇచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి డిస్లొకేట్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? అంటే మనం చెప్పినా ఈ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు, వినడు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకి చెప్పాలి. ఏంటి అంటే ఆ ప్రాంతం వాళ్ళకి తెలుసు, బయట ప్రాంతాల వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ల్యాండ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఒక ప్రైవేట్ కంపెనీ, గూగుల్ డేటా సెంటర్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకుంటుంది. దీనికి వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తారు. ఆ కాంపెన్సేషన్ వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి డిస్లొకేట్ చేయటం రాష్ట్ర ప్రభుత్వంకి పెద్ద ఇబ్బంది అయిన పనేమి కాదు. కానీ
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో తెలుసా? ఇట్లా స్థలం తీసుకున్నందుకు వాళ్ళ స్థలం తీసుకున్నందుకు వాళ్ళకి నివాస గృహం ఒకటి ఇస్తున్నారు. ఈ తీసుకున్న భూమికి కాంపన్సేషన్ ఇస్తున్నారు. వీటన్నిటితో పాటు ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తున్నారు. ఎంత ప్యాకేజీ, బ్యూటిఫుల్ ప్యాకేజీ చెప్పండి. నువ్వు అందుకనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే, సార్ ఎన్ని ఎకరాలు కావాలి సార్ అని ప్రజలు వచ్చి వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటే అంత ఆస్తి ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? ఇందుకు ఇస్తారు. నీకు ఒక కాంపెన్సేషనే కాదు, నీ బాధ్యత, నీ కుటుంబ బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రతి రైతు కుటుంబానికి. అందుకనే వాళ్ళకి ఇల్లు ఇస్తాడు, ఇంటి స్థలం ఇస్తాడు, ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తాడు, దీనికి కాంపెన్సేషన్ ఇస్తాడు, భూమికి విలువ ఇస్తాడు. ఈ ఇంటికి ఉద్యోగం ఇవ్వటం, ఇల్లు ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇందాక అంకమరావు గారు చెప్పిన ఒక పాయింట్ ఉంది కదా, ఈ ఉద్యోగము, ఇల్లు, కాంపెన్సేషను, ఈ మూడు జవహర్ రెడ్డికి రావు. ఎందుకు అంటే జవహర్ రెడ్డి కానీ ఆయన కొడుకు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ బినామీలు కానీ అంత ల్యాండ్ 21 ఏళ్ళు అవి మార్చుకొని ఇవి మార్చుకొని చేశారు కదా. అందుకని మరి వాళ్ళెవరికి రావేమో. ఆ బాధ, ఆ అక్కసు అంతా కూడా ఆయన పేపర్లో, జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో ఆయన చూపిస్తూ ఉన్నాడు. వాస్తవంగా రైతులందరికీ ఇంకొకటి ఏంటంటే, అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్న రైతులకు కూడా ఇదే ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు. మామూలు సొంత భూమి వాళ్ళకే కాదు, ప్రభుత్వం ఇచ్చిన భూమి వాళ్ళకు కూడా ఇదే ప్యాకేజ్ ఇస్తున్నారు. అందుకని వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు దీనికి విరుద్ధంగా నువ్వు ప్రజల ఉద్యమాన్ని నువ్వు నిర్మిద్దామంటే కుదరదు. ఎవరు సార్ ఉద్యమం చేయడానికి వచ్చేది? అది చెప్తున్నా. నువ్వు నీ పేపర్లో రాసిన, నీ ఛానల్లో చూపించిన, నీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన, నీ నాయకులు వచ్చి ఎన్నిసార్లు ప్రజలకి నువ్వు మిస్లీడ్ చేయాలని చెప్పినా ఎవరు నీతో ఎందుకు కలిసి రావట్లేదో తెలుసా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు కాబట్టి. అదిగా సార్, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు కదా అక్కడ, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాము, వాళ్ళు ముగ్గురు వచ్చేందుకు మాట్లాడలేదు. రైతులకు అన్యాయం జరుగుతుంది, మా వీళ్ళకి ప్యాకేజ్ ఇవ్వట్లేదు, డబ్బులు రావట్లేదు, బలవంతంగా తీసుకున్నారు, దౌర్జన్యంగా తీసుకున్నారని ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు దగ్గరలో అక్కడ మాజీ ఐటీ మినిస్టర్ మీరు ఇందాక అన్నాడు గుడివాడ అమర్నాథ్ కూడా అక్కడే ఉంటాడు కదా, అతను రావచ్చు కదా. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసుకుంటే గూగుల్ డేటా ఏ సెంటర్ కావచ్చు, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అదేవిధంగా ఆర్సెలర్ మిట్టల్ కానీ నిప్పన్ స్టీల్ కానీ, వీటికి సంబంధించి అత్యంత పెద్ద కంపెనీలు ఇప్పుడు ఇవైతే వచ్చేసాయి. వీటికి సంబంధించి ప్రతి దాంట్లో వీళ్ళు విషయం కక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు డేటా సెంటర్ మీద మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఆ ఆర్సెలర్ మిట్టల్ కూడా లేదు, నేను తెచ్చాను, నేను మాట్లాడాను, నాతో మాట్లాడిన తర్వాత వచ్చిందని చెప్పేసి అక్కడ మాట్లాడాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రతి దాంట్లో విషయం కక్కాలనే ప్రయత్నం తప్ప రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నటువంటి ఒక సంతోషం అయితే ఎక్కడ కనిపించడం లేదు. మీరు చాలా ఒకటి బాధాకరమైన విషయం ఒకటి గుర్తు చేశారు. నాకు కాదు, రాష్ట్ర ప్రజలకు కాదు, జగన్మోహన్ రెడ్డికి బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ వాళ్ళ జాయింట్ వెంచరు అక్కడ నకపల్లి దగ్గర వస్తున్నది. లోకేష్ వాళ్ళతో మాట్లాడాడు, జూమ్ కాల్ ఏదో మాట్లాడాడు. అదంతా ఫైనల్ అయిపోయింది, త్వరలో వాళ్ళు వస్తున్నారు అని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా చెప్పారు, ఇట్లా లోకేష్ చొరవ తీసుకున్నాడు, లక్ష్మీ మిత్తల్తోటి మాట్లాడాడు, వాళ్ళు ఒప్పుకున్నారు, నిప్పాన్ వాళ్ళతోటి కలిపి పెడదామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చాలా పెద్ద ఫ్యాక్టరీ రాబోతున్నది ఆంధ్రప్రదేశ్కి, ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ అని చెబితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఆర్సెలర్ మిట్టల్ వాళ్ళది నిప్పాన్ తోటి వస్తుందని చెప్తున్నారు, లేదు రావట్లా, ఒరిస్సా పోతున్నది, ఒరిస్సాలో ఆ మంత్రి చెప్పాడు, ఏం చెప్పాడు వినండి.
అని వినిపించాడు. వినిపించి ఒరిస్సా పోతున్నది ఇది, ఇక్కడికి రావట్లా అని నవ్వుతూ చెప్పాడు. యోచోలో పూలు పెడుతున్నారు. చెప్పటమే కాకుండా ఏం చెప్పి ఈయనట ఫోన్ చేశాట, లోకేష్ని ఫోన్ చేశాట, ఆయన ఫోన్లోనే ఒప్పుకున్నట్ట అని నవ్వాడు. నవ్వి ఈ ఆర్సెల్ఆర్ మెట్టలు ఎన్ని చోట్ల పెడతాడు, పక్కన ఒరిస్సాలో పెట్టి నక్కపల్లిలో కూడా పెడతాడా, పెట్టడు 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 అని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కట్ చేస్తే ఆర్సెల్ఆర్ మెట్టలు వాళ్ళు వచ్చారు, అక్కడ నిప్పాంతటి అగ్రిమెంట్ అయింది, వాళ్ళు వచ్చారు తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. భూమి పూజ అయిపోయింది. ఫేజ్ 1 పనులు మొదలైపోయినాయి ఆల్రెడీ. లేదు అప్పుడు మళ్ళీ మాట మార్చి చెప్తాడు, అది నేనే తెచ్చా నేనే మాట్లాడా అని చెప్పి లక్ష్మీ మిట్టల్తోటి ఈయన కలిసిన పాత ఫోటోని తీసుకొచ్చి ప్రచారం చేశాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ బతికితే నీకు రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా గ్యారంటీ ఉండదు. నువ్వు కనీసం చిత్తశుద్ధి ఉండాలి నీకు. క్వాంటమ్ వ్యాలీ గురించి మళ్ళీ మీరు లేనిపోని సబ్జెక్టులన్నీ తీసుకొస్తారు మీరు. ఆ క్వాంటమ్ వ్యాలీ గురించి వస్తే వాటికి లెటర్లు రాశారు, ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, అసలు మీకు అసలు ఇక్కడ ఇది పెట్టకూడదు అని చెప్పి మొత్తం వాళ్ళకి లెటర్లు రాసిన తర్వాత వాళ్ళ ఛానల్లో ఒక డిబేట్ పెట్టారు. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక అతను ఉంటాడు, అతనికి మరి నాలెడ్జ్ ఏ భగవంతుడు ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఆ భగవంతుడిని మనం క్వశ్చన్ చేయాలి. అతనికి నాలెడ్జ్ ఇచ్చిన భగవంతుడిని ఏమంటాడు, ఈ క్వాంటమ్ వ్యాలీ పెట్టే ప్లేసులోట అంత కింద అంతా బంకమట్టి ఉంటుందిట, అందుకని ఇట్ట పిల్లర్ వేస్తే ఇంకా లోపలికి పోతూనే ఉంటుందిట. అటువంటి ల్యాండ్ ఇచ్చాడు క్వాంటమ్ వ్యాలీకి. చంద్రబాబు నాయుడుకి అస్సలేం తెలీదు అని చెబుతున్నాడు. అంటే అది కన్స్ట్రక్షన్కి అనువుగాని ప్రాంతాన్ని ఇచ్చాడు, క్వాంటమ్ వ్యాలీ మీద చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడ దొరికిన సంతరా ఇది అంతా బాబు, మీకు అక్కడ క్వాంటమ్ వ్యాలీ అక్కడ నిర్మాణం జరుగుతున్నది. ఒక్కసారి ఈ ప్రతిభావంతులను ఒకసారి వెళ్ళి చూసిరా మనం. అక్కడ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు, భూమి పూజ ఆడ అయిపోయింది, అక్కడ చేస్తూ ఉన్నారు. నీకున్న తెలివితేటలు వాళ్ళకి లేవా? క్వాంటమ్ కంప్యూటర్ పెట్టేవాడికి క్వాంటమ్ కంప్యూటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన భారతదేశానికి మనం సేవలు అందించాలి అనుకుంటున్న వాళ్ళకి నీకు కింద నేలలో బురద ఉంటుంది, కింద బోర్ వేస్తే నీళ్లు రావు, లేకపోతే ఈడు ముళ్ళకంప మొలుస్తుంది, ఇవి తెలియవు వాళ్ళకి. ఎల్ఎన్టీ వాళ్ళు కడుతున్న వాళ్ళకి అదే అసలు ఎవడైనా ఈడే మేధావి. ఎక్కడ దొరికారు ఈ బ్యాచ్ అంతా, ఎక్కడ దొరికారో జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వీళ్ళందరినీ పోగేసుకొచ్చాడో తెలియదు, కానీ ఒక్కొక్కడు అజ్ఞాన గని తవ్విన కొద్దీ అజ్ఞానం బయటపడుతూనే ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇంకొకడు పెడతాడు ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఒకటేదో ఒక మెషిన్ ఏదో ఉంటుంది అక్కడ, చాలా సింపుల్ ఇది ఉంది, దాని ఫోటో పెడితే ఇదేంది చక్రాలు వేసే మిషన్ లాగా ఉందని పెట్టాడు ఒకడు, ఆ పార్టీ వాడు. అంటే వాళ్ళకి బొబ్బట్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడినటువంటి తరుణం. అసలు ఇది తప్పు వీళ్ళకి. అసలు నీకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఆ సర్వీసెస్ కోసం భారతదేశంలో ఉన్న కంపెనీలు విదేశాలకి ఎంతెంత ఖర్చు పెడుతున్నాయో తెలుసా మీకు? రేపొద్దున క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో స్టార్ట్ అయిపోతే మనకి 22 దేశాలు ఇప్పటికే అగ్రిమెంట్ అయినాయి. వాళ్ళు వచ్చి మన భారతదేశంలో తయారవబోతున్న ఈ క్వాంటమ్ కంప్యూటర్లో సేవలు అందుకోవటానికి వాళ్ళు ముందరకు వస్తున్నారు. ఇందాక నుంచి మీకు చెప్పిన ఆర్సెల్ఆర్ మెట్టల్కి 6 దేశాల వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు మొత్తం 3 దేశాల్లో తయారవుతూ ఉన్నది.
చాలా మిగిలిన దేశాల వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారు, గ్రీన్ హైడ్రోజన్ మాకివ్వండి అని. ఏం మాట్లాడతారో, వీళ్ళకి ఏం చేస్తారో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటో ఒక్క డీటెయిల్ కూడా వీళ్ళకి తెలియదు. ఆర్సెల్మెట్లకు కూడా 370 రకాల తయారీ చేయబోతున్నారు దాంట్లో ఉత్పత్తులు. అంటే మీకు అసలు ఏమి తెలీదు, మీ అజ్ఞానమే మీకు శ్రీరామ రక్ష తప్ప. ఎవడు చెప్పేది అన్నా స్టడీ చేయాలి, తెలుసుకోవాలి. ఆయన ఎవరో ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈఏఎస్ శర్మ అని ఉంటాడు. ఆయన చాలా పెద్ద ఆయన, 1965 ఐఏఎస్ బ్యాచ్, కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయిలో పనిచేశాడు. ఆయన ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ మీద పెద్ద లెటర్ రాశాడు. నీకు ఇది పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నది, ప్రజలకి తాగటానికి ఇవ్వాల్సిన నీళ్ళన్నీ దీనికి పెడుతున్నారు, దాన్ని పక్కన అభయారణ్యం ఉంది, ఆ అడవిని కూడా మొత్తం దీనికి కబ్జా చేసి దీనికి ఇస్తున్నారు, ప్రకృతికి విఘాతం కలుగుతుంది అని చెప్తున్నాడు. మొత్తం గూగుల్ ఏఐ డేటా సెంటర్కి డీమ్డ్ డిస్కామ్ ఇచ్చాడు. అంటే వాళ్ళ పవర్ సప్లై వాళ్ళే చేసుకునేలాగా డీమ్డ్ డిస్కామ్ని ఇచ్చాడు. ఫస్ట్ ప్రైవేట్ డిస్కామ్ ఇన్ ఇండియా. చంద్రబాబు నాయుడికి తెలియక ఇచ్చాడు అది. చంద్రబాబు నాయుడికి అంటే మీ అందరికీ ఉన్నంత నాలెడ్జ్ ఆయనకి లేదా? డీమ్డ్ డిస్కామ్, ఫస్ట్ ప్రైవేట్ డిస్కామ్ ఇన్ ఇండియా ఏఐ గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చాడు. ఎందుకు అంటే వాళ్ళకు కావలసిన విద్యుత్తుని వాళ్ళే సమీకరించుకోవాలి. వాళ్ళు ఏం చేసి, అందులో కూడా కండిషన్ 60% సూర్యరశ్మి నుంచి, పవన విద్యుత్తు నుంచి తెచ్చుకోవాలి, మామూలు థర్మల్ విద్యుత్తు నువ్వు వాడకూడదు అని పెడితే, దానికి డిస్కామ్ స్టేటస్ ఇస్తే వాళ్ళు రాయలసీమ నుంచి పవర్ తెచ్చుకుంటున్నారు, మిగిలిన రాష్ట్రాల నుంచి గ్రీన్ ఎనర్జీ కొనుక్కుంటారు, వాళ్ళే సప్లై చేసుకుంటారు. అందుకని వాళ్ళకి డిస్కామ్ స్థాయి ఇచ్చారు. అదేవిధంగా వాటరు డీసాలినేషన్ మెథడ్ ద్వారా సముద్ర జలాలని శుద్ధి చేసి వాడుకుంటారు. ఇనీషియల్ స్టేజిల్లో ఏలేరు రిజర్వాయర్ నుంచి వాటర్ వాడుకుంటారు ఇనీషియల్ స్టేజ్లో. తర్వాత దాన్ని తగ్గించి డీసాలినేషన్ చేసి, అంటే ఉప్పు తీసేసి సముద్ర జలాల్ని కూలింగ్ ఎఫెక్ట్ కోసం వాడుకుంటారు. గూగుల్ పాలసీ ఏంటి అంటే, పర్యావరణానికి విఘాతం కలిగించే పని మేము చెయ్యకూడదు అనే ఒక నిబంధన పెట్టుకున్నాం, దానికి అనుగుణంగానే పని చేస్తాము అని గూగుల్ పాలసీ ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేసి మీ పర్యావరణాన్ని రక్షించే పాలసీ ఏంటి మీది అంటే వాళ్ళు చాలా డీటెయిల్డ్గా చెప్తారు. దాని నుంచి డీవియేషన్ ఉంటే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ డీవియేషన్కి వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తారు. తెలుసుకోవాలి, వాళ్ళు డీవియేట్ చేయరు. వాళ్ళది మళ్ళాగా ఇందాక అంకమరావు గారు ఆయన గురించి చెప్పారు కదా, ఒక ఐఏఎస్ ఆఫీసరు ల్యాండ్లు ఆక్యుపై చేసాడు కొడుకు పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద అని వాళ్ళని ప్రశ్నించాలి ఈ శర్మ గారు. బాగా చెప్పారు సార్ మీరు. ఎందుకు అట్లా చేశారు? వాళ్ళు చెప్తే కదా వీళ్ళని ప్రశ్నిస్తుంది, వాళ్ళని ఎట్లా ప్రశ్నిస్తారు? ఇది ప్రధానమైన కారణం. అంటే మీరు చెప్పిన శర్మ గారు ఋషికొండ మీద ప్యాలెస్ కడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు మరి సార్ ఆయన? ఆ ఋషికొండ అనేది అది సహజ ప్రకృతి సిద్ధంగా విశాఖపట్నాన్ని రక్షించటానికి ఉన్న కొండ. దానికి బొక్క పెడితే దాన్ని బోడిగుండు చేస్తే ఈయన ఏం చేశాడో మరి నాకు అర్థం కాదు. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు, మరి జగన్మోహన్ రెడ్డి అంటే మరి భయమా? ప్రకృతి పోయినా పర్వాలేదా, జగన్మోహన్ రెడ్డి ఉండాలా? అందుకని ఇటువంటివన్నీ మనం ఇటువంటి అజ్ఞాన గనులని మొత్తం సమాజం మీద ప్రయోగిస్తున్న జగన్మోహన్ రెడ్డి తోటి సమాజం అప్రమత్తంగా ఉండాలి. సో ఫైనల్గా అంకమరావు గారు, అమరావతి మహిళల్ని ఎలాంటి మాటలైతే అనకూడదో అలాంటి మాటలు అన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఆర్సెలర్ మిట్టల్ కావచ్చు, ఇవన్నిటి మీద ఇప్పుడు గూగుల్ డేటా ఏ సెంటర్ పైన కూడా విషయం కక్కుతూనే ఉన్నారు.
వాస్తవానికి ఇలాంటి పార్టీలు కానీ, ఇలాంటి నేతలు కానీ, ఇలాంటి వ్యక్తులు కానీ నిజంగా సమాజంలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అమరావతి మహిళలను అన్నానని అతను భావించాడు, కానీ ఆంధ్ర రాష్ట్ర మహిళలను అన్నారని మహిళలందరూ భావించారు. అందుకే ఆయనకి ప్రాంతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా తీర్పిచ్చారు. ఇక ఆయన చేసిన ఒక్కొక్క నిర్వాకానికి సంబంధించి ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎలా ఎదురుదెబ్బలు జరుగుతున్నాయో నాకు తెలిసినంత వరకు, ఒకప్పుడు ఏమని చెప్పేవాళ్ళంటే, మనం ఏదైనా తప్పులు చేస్తే, మనం ఏదైనా పాప పనులు చేస్తే మన వారసులకు వచ్చేది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ కలియుగంలో ఈ జన్మలో మనం చేసిన తప్పులు, దానికి శిక్షలు కూడా మనమే ఈ జన్మలోనే అనుభవించాలి. వచ్చే జన్మ లేకపోతే మన పిల్లలు లేకపోతే మన వంశాలకి వీటికేం తగలవు. నువ్వు చేసిన తప్పు నువ్వే అనుభవించరా అని చెప్పని ఈరోజు ప్రతి వాడికి కూడా అది ఎదురు తగులుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు, అసలు అది ఒక పార్టీ అని చెప్పని ప్రజలు భావించట్లా, అతను ఒక నాయకుడు అని చెప్పని ప్రజలు భావించట్లా. ఏదన్నా పాటిస్తుంటే కూటమి వాళ్ళు పాటిస్తున్నారు. ముందుగా అది మర్చిపోండి. ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు అనండి, ఆ ప్రభుత్వం చేసిన తప్పులు అనండి, ఫలానా వాళ్ళు చేసిన తప్పులు అనండి, వాళ్ళకి శిక్షలు మాత్రమే వేయండి. అది ఒక పార్టీ అని కానీ, వాళ్ళకు ఒక విలువ కానీ, వాళ్ళ గురించి పదే పదే మాట్లాడి పెద్దవాళ్ళని మాత్రం చెయ్యొద్దు. ప్రజలు ఇది స్పష్టంగా చెబుతున్నారు. మీరు ఎవరినన్నా అడగండి, ఇదే చెబుతున్నారు. అతను తప్పు చేశాడు కాబట్టే కదా మేము అతను శిక్ష వేసింది. అది మాకు తెలియకుండానే అతను శిక్షలు వేసామా? దాని గురించి మీరు ఎందుకు ప్రస్తావిస్తారు? ఆ చేసిన వాళ్ళకి ఏం శిక్షలు వేస్తున్నారు మీరు? న్యాయస్థానాలు ఏం తీర్పిస్తున్నాయి? ఎంతమందిని మీరు జైల్లో పెడుతున్నారు? ఎంతమంది దగ్గర దోచుకున్న సొమ్ముని వెనక్కి తెప్పిస్తున్నారు? ఇది ఈరోజు ప్రజలు అడుగుతుంది. ప్రజలు చాలా చాలా క్వాలిటీగా ఉన్నారు. వాళ్ళకి చక్కని అవగాహన ఉంది, చక్కని నిర్ణయం చేయగల శక్తిమంతులు వాళ్ళు చేసేది స్పష్టంగా చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన విధానానికి 25% కనుక ప్రభుత్వాలు పూనుకుంటే ఇలాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా కూడా నివసించే అవకాశం లేకుండా చేస్తారు ప్రజలు. ఏ కోశానా కూడా ప్రజలు మీరు గమనించండి, ఆంధ్రులు ఎప్పుడు కూడా వీధి పోరాటాలు చేయరు, ఆందోళన చేయరు. వీళ్ళ వాళ్ళు కొంతమంది రెచ్చగొడితే తప్ప, వాళ్ళు సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి ఓటు అనే ఆయుధంతో ఎవరికి పోటేయాలో కూడా వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళ గురించి తెలియకుండా మసిపూసి మారేడిగా చేద్దామనో లేకపోతే వేరే విధంగానో ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా తీర్పిచ్చారో వాళ్ళు తెలుసు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన ప్రతి విషయాల్లో కొంచెం ఆలస్యమైనా కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఆలస్యం అవుతున్నాయి కాదని అంటలేదు, కొన్ని జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ప్రస్తుతానికి మనం అభివృద్ధిని ఎలా చేయాలి, ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగా కనుక మనం ముందుకెళ్తే పెట్టుబడిదారులు భయపడకుండా రాకపోతే ఆ పాపం కూడా మనదే కదా. కాబట్టి ముందు పెట్టుబడులు రావాలి. మనకి ఇంకా 3 సంవత్సరాల 1 నెల చిల్లర మనకి సమయం ఉంది, 15 రోజులు. కాబట్టి మనం ఏం చేయాలో చేసుకోవచ్చు. చివరి 6 నెలలు సంవత్సరం సరిపోయిద్ది. ముందుగా పెట్టుబడులు తీసుకురావాలి. మనం మాట ఇచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు యువతకి కల్పిస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం. కాబట్టి ముందుగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్దాం. రాజధాని పూర్తి చేద్దాం, పోలవరం పూర్తి చేద్దాం. ఈ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నిజంగానే బాగా జరుగుతున్నాయి కదా ఈరోజు. పోలవరం మొదటి దశ మన జరిగినటువంటి వాళ్ళే ఏమని చెప్పారు, వాళ్ళు నిన్నటిదాకా ఏమని ప్రచారం చేశారు, 41.15 మీటర్ల వరకే అనుమతికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, మన రాష్ట్రానికి అన్యాయం చేశారు అని చెప్పని మాట్లాడారు కదా. ఈరోజు 45.74 మీటర్లకి కేంద్రం వెబ్సైట్లో పెట్టింది కదా. ఏమండి, దీనికి పోలవరం అథారిటీ దాంట్లో వెబ్సైట్లో పెట్టింది కదా. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఇవన్నీ కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నిటికి కూడా కొంత ఆలస్యం అవుతుంది. నేను కూడా చాలాసార్లు ఇష్టపడ్డా, సత్యమూర్తి గారు కూడా కొన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు. కానీ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే వీలైనంత తొందరలోనే
జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధం జరుగుతుంది అనేది మాత్రం కొంచెం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఆ విషయంలో మన భేదాలు అనేది లేకుండా ప్రభుత్వం కనుక ప్రత్యేక దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు ఇప్పుడు తీసుకొచ్చే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. మీరు అనుకున్నట్టు ఇది కనుక గ్రౌండింగ్ అయితే 16,80,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిద్ది. వారానికి ఒక కొత్త కంపెనీ వస్తుంది. మొన్నే కదండి 23వ తారీఖు నాడు 5,400 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇదే విశాఖపట్నంలో శంకుస్థాపన జరిగింది. మళ్ళీ రేపు ఇది జరగబోతూ ఉంది. ఇవన్నీ కూడా వరుసనే కళ్ళ ముందు మనకు కనపడుతున్న దాంట్లో ప్రజలకి, ప్రజా అవసరాలకి, ప్రజా ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి ఎంత శ్రద్ధ పెడుతున్నారో దుష్ట శిక్ష రక్షణకు కూడా కనీసం ఒక 25% కేటాయించమని ప్రజల తరపున ప్రభుత్వానికి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను.